రియల్మీ నుండి అయితే మనకి 2 మొబైల్స్ లాంచ్ అయినాయి. రియల్మీ నార్జో 80 ప్రో అండ్ రియల్మీ నార్జో 80X అని చెప్పి 2 మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి. సో ఒకటి వచ్చేసి మనకి 20,000 బడ్జెట్ సెగ్మెంట్ లో ఉంటుంది అండ్ ఇంకొకటి 14,000 బడ్జెట్ సెగ్మెంట్ లో అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో ఆ రెండింటి పైన పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం. స్పెసిఫికేషన్స్, ప్రైజెస్, డిస్కౌంట్స్ సో అన్నీ అయితే డిస్కస్ చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో రిక్వెస్ట్, చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ఫాస్ట్గా అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ మనం రియల్మీ నార్జో 80X 5G గురించి మాట్లాడుకుంటే మనకి 14,000 బడ్జెట్ సెగ్మెంట్లో అయితే ఉంటుంది. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 6.72 ఇంచ్ స్క్రీన్ సైజ్తో వస్తుంది అండ్ ఇందులో మనకి HD+ రెజల్యూషన్ ఉంటుంది. LCD స్క్రీన్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 915 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో అయితే వస్తుంది. కెమెరాస్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ప్రొవైడ్ చేశారు అండ్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ప్రాసెసర్ వచ్చేసి Dimensity 6400 ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. LPDDR4 RAM సపోర్ట్ తో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ అయితే ఉంటుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇది మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. USB Type-C ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 5.1 తో వస్తుంది అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ 115 తో వస్తుంది. సో ఇవి మనకి స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ ఇక ప్రైజెస్ విషయానికి వస్తే ఇది మనకి 2 వేరియంట్స్ లో అయితే అవైలబుల్ ఉంది. 6+128GB బేస్ వేరియంట్ ఉంటుంది. 14,999 ప్రైస్ అయితే ఉంది అండ్ 8+128GB ఉంటుంది. ఇది మనకి 14,999 ప్రైస్ అయితే ఉంటుంది అండ్ ఇది మనకి April 11th రోజు నుండి సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. అమెజాన్ అండ్ రియల్మీ వెబ్సైట్ ద్వారా మనం అయితే పర్చేజ్ చేయవచ్చు అండ్ డిస్కౌంట్ వచ్చేసి 1,750 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి మనకి ఆఫర్స్ వచ్చేసి అండ్ దీన్ని కన్సిడర్ చేయవచ్చు అనే విషయానికి వస్తే సో ఇందులో కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి. లైక్ డిస్ప్లే కొంచెం బెటర్ డిస్ప్లే ఇచ్చి ఉండాల్సింది. కెమెరాస్ కూడా కొంచెం మంచి కెమెరాస్ అయితే ఇచ్చి ఉండాల్సింది. మనకి కంపేర్ చేసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ M16 కూడా ఆ ప్రైస్ సెగ్మెంట్లోనే ఉంటుంది. సో అది ఇంకా బెటర్ మొబైల్ అయితే అవుతుంది డిస్ప్లే వైజ్గా. సో అందులో బెటర్ డిస్ప్లే, బెస్ట్ డిస్ప్లే అయితే ఉంటుంది కంపేర్ టు దిస్ వన్. అండ్ సో మీ బెటర్ అది కన్సిడర్ చేయండి, లేకపోతే ఇంకా వేరే వాటికైతే వెళ్ళండి అని. సో ఇదైతే మనకి అంత వర్త్ మొబైల్ అయితే కాదు. నెక్స్ట్ రియల్మీ నార్జో 80 ప్రో స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇది మనకి 6.77 ఇంచ్ స్క్రీన్ సైజ్తోనైతే వస్తుంది. ఫుల్ HD+ రెజల్యూషన్ ఉంటుంది. OLED స్క్రీన్తోనైతే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ డబుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ అయితే ఉంటుంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ప్రాసెసర్ వచ్చేసి Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. LPDDR4X RAM సపోర్ట్ ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకి 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇందులో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్ తో వస్తుంది. USB Type-C ఉంటుంది అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ 115 తోనైతే వస్తుంది. సో ఇక దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో అయితే మనకి 3 వేరియంట్స్ ఉన్నాయి. బేస్ వేరియంట్ 8+128GB 19,999 ప్రైస్ అయితే ఉంది అండ్ 8+256GB 21,499 ప్రైస్ అయితే ఉంది అండ్ 12+256GB టాప్ వేరియంట్ 23,499 ప్రైస్ అయితే ఉంది. అండ్ ఇక ఇందులో కూడా వీళ్ళైతే 2,000 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. April 11th నుంచి సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆ రోజు నుండి 2,000 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మీరు కొంచెం కన్సిడర్ చేయాల్సిన మొబైల్. లైక్ స్పెసిఫికేషన్స్ అన్నీ మంచిగా ఉన్నాయి బట్ కెమెరాస్ అయితే కొంచెం బ్యాడ్ అని చెప్పవచ్చు. సో కెమెరాస్ ఒక్కటైతే మంచిగా లేవు ఇందులో. బ్యాక్ సైడ్ మనకి కొంచెం మంచి కెమెరాస్ ప్రొవైడ్ చేయాల్సింది. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఓకే, బట్ బ్యాక్ సైడ్ 18 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది, లేకపోతే 8 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేసినా బాగుండేది. సో బ్యాక్ సైడ్ కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయాల్సింది అండ్ పర్ఫార్మెన్స్లో కూడా LPDDR5X RAM సపోర్ట్ చేయాల్సింది. అండ్ వీళ్ళు అప్డేట్స్ అయితే మెన్షన్ చేయలేదు. ఎన్ని ఇయర్స్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తామని అయితే మెన్షన్ చేయలేదు. సో అది కూడా కన్సిడర్ చేయాల్సిన విషయం. అండ్ బెటర్ మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మనకి IQ నుండి కూడా ఇంకొక మొబైల్ లాంచ్ అయ్యేది ఉంది అండ్ Vivo నుండి లాంచ్ అయ్యేది ఉంది. సో ఇవన్నింటిని కంపేర్ చేసుకొని ఏది మనకి వర్త్ మొబైల్ అవుతుంది అనేది అయితే తెలుస్తుంది. సో బెటర్ వెయిట్ చేయండి. సో ఈ మొబైల్స్ పైన మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి. దిస్ ఈజ్ అ వీడియో ఫర్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఎంత ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ అంత ఫాస్ట్గా గ్రో అవుతుంది అండ్ ఇంకా మంచి కంటెంట్ చేసే వీలు ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఆశిష్ సైనింగ్ ఆఫ్ నౌ.